ఆ విషయం మీద మా పార్టీ తరపు నుంచి దాన్ని ఖండించి దాన్ని నిరసన తెలుపుతున్నాం తప్ప మరొకసారి అలాంటి జరగకుండా చూసుకోవాలి. మనం మనందరి మీద ఉంది, ఇందులో ఎవరు ఎక్కువ కదా తక్కువ కదా. నీకు ఎంత దించాయా? ధర్నా చేసిన రెండవ రోజునే మా నర్సీపట్నం మా కౌన్సిలర్స్ అందరం కూడా మేము స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళడం కూడా జరిగింది. వెళ్ళి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. శాలరీస్ పెంచమని చెప్పాం. అదేవిధంగా స్పీకర్ గారు కూడా మాకు మాట ఇచ్చారు. సీఎం గారితో మాట్లాడి అలాగే మున్సిపల్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి తప్పనిసరిగా శాలరీ గురించి మాట్లాడుతానని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా రేపు సీఎం గారు కూడా నిన్న మీటింగ్లో చెప్పడం ఒక 3-4 రోజులు క్లారిటీ ఇవ్వమని మన మున్సిపల్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా వారికి మేము సంఘీభావం తెలుపుతున్నాం కార్మికులందరికీ. అలాగనే ఈరోజు కౌన్సిల్లో కూడా మేమందరం కూడా సంఘీభావం తెలుపుతున్నామని చెప్పేసి కౌన్సిల్లో కూడా పెట్టడం జరిగింది, తీర్మానం కూడా చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ విభాగం వారు సమ్మె చేయడం చూస్తున్నాము. ఆ సమ్మెకు నర్సీపట్నం జనసేన తరఫున మేము కూడా మద్దతు తెలపడం జరిగిందండి. వాళ్ళు మన మున్సిపాలిటీకి రాష్ట్రానికి ఎంత ముఖ్యమైనదో మనందరికీ తెలుసు. వాళ్ళు 24/7 ఒక టైం లిమిటెడ్ లేకుండా కేవలం 13,000 జీతంతోనే ఇప్పటి వరకు పని చేయడం జరిగింది. వాళ్ళ డిమాండ్లు చాలా న్యాయపరమైనవని మేము జనసేన తరఫున భావిస్తూ వాళ్ళకి మద్దతు తెలపడం జరిగిందండి. వాళ్ళకి ప్రభుత్వం న్యాయం చేస్తుందని జనసేన తరఫున కోరుతున్నామండి. అదేవిధంగా ఈరోజు కౌన్సిల్లో నర్సీపట్నంలో తీవ్రంగా ఉన్న కుక్కల సమస్య గురించి మేము లేవనెత్తడం జరిగింది. ఈరోజు చూస్తున్న మా వార్డుకు వచ్చేసరికి 9వ వార్డులో కుక్కల పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. మాకు స్కూళ్ళు, కాలేజీలు, మా వార్డు అంతా నిత్యం ఇటు కాంప్లెక్స్ నిత్యం రద్దీతో ఉండే ఏరియా. ప్రజలు ఎంత ఉన్నారో దానికి మించి కుక్కలు కూడా ఉన్నాయి. దానివల్ల ఇటు పెద్దలు పిల్లలు కూడా చాలా ఇబ్బందిగా పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వారికి సమస్య గురించి ఈరోజు మున్సిపాలిటీలో మేము లేవనెత్తడం జరిగింది. ఈ రోజే కాదు, మేము గెలిచిన 4 సంవత్సరాల నుంచి పలుమార్లు లేవనెత్తడం జరిగింది. గత ప్రభుత్వంలో దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత త్వరగా ఈ చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. త్వరగా చర్యలు తీసుకుంటారని కూటమి ప్రభుత్వం తరఫున ఆశిస్తున్నామండి. వాళ్ళకి చాలా ప్రధానమైనటువంటి విభాగం. దాన్ని ఈరోజు వీళ్ళు ఈ విధంగా ధర్నా చేయడం వల్ల లేకపోతే నిరసన తెలపడం వల్ల ఈరోజు చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి రాకూడదని చెప్పి ఆ రోజు ముందస్తుగానే మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆప్కో విధానాన్ని కూడా తీసుకొచ్చారు, ఎవరికి సమస్యలు రాకూడదని. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఆప్కో విధానాన్ని రద్దు చేయాలనేటువంటి ఆలోచన కూడా తీసుకొని వస్తుందని చెప్పి తెలిసింది. అలాంటి పరిస్థితి కన్నా వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం కూడా వీళ్ళకి అండగా ఉంటారు. ఒక ఇంజనీరింగ్ సెక్షనే కాదు, ఏ విభాగానికి అన్యాయం జరిగినా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు ఉంటారని, వాళ్ళకి అండగా మేమందరం ఉన్నామని చెప్పేసి భరోసా ఇవ్వడం జరుగుతుంది. గత 12 రోజుల నుంచి కూడా మన మున్సిపల్ కార్మికులందరూ కూడా ధర్నా చేయడం జరుగుతుంది. వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి ఇవి కూడా విషయాలు కూడా చాలా అందరికీ కూడా ఆమోగ్యయోగ్యమే. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి రాత్రనక పగలనక నర్సీపట్నం మున్సిపాలిటీని అన్ని విధాలకు కూడా అభివృద్ధి పదవులు తీసుకుంటేటట్టుగా చేస్తున్నారు. దానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము పూర్తి మద్దతు తెలియజేస్తాం. ఈరోజు మీటింగ్ కూడా అయింది. ఆ మీటింగ్లో కూడా మా చైర్మన్ గారు, మా కౌన్సిలర్స్ అందరూ కూడా ఏకాభిప్రాయంతో తీసుకొచ్చి ఆ సమస్యను చేసి మా ఏజెండాలో పెట్టి ఆమోదించి దాన్ని డైరెక్ట్గా ముఖ్యమంత్రి వారికి, తర్వాత ఏమో మున్సిపల్ శాఖ మంత్రి గారు కూడా పంపించడం జరుగుతుంది. మా పూర్తి సహకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కార్మికులందరికీ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాము. గత ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కార్మికులంటే ఎంతో అభిమానం, ఇష్టం. అప్పటి వరకు 9,000 రూపాయలు ఉన్న జీతాన్ని, అదే పిఎఫ్తో కలిపి 9,000 దగ్గర ఉన్న జీతాన్ని ఆయన 13,000 రూపాయలు చేయడం జరిగింది. అంటే 3,600 రూపాయలు చిల్లరి పెంచడం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా వాళ్ళ యొక్క కష్టాలను తెలుసుకొని జీతాన్ని పెంచి అలాగే వాళ్ళకున్న సమస్యలన్నీ పరిష్కరించి వాళ్ళ యొక్క మన్నలు పొందుతారని చెప్పి ఆశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.